ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రైతులు చచ్చిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన రైతు రాజయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. వడ్లు కొనుగోలు చేసి సమయానికి మిల్లులకు తరలించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లారీలు సమయానికి రాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతుందని, అధికారులు సరైన సమన్వయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించి ఉంటే రాజయ్య ప్రాణాలు నిలిచేవన్నారు. ధాన్యం డబ్బులు వస్తే రైతు అప్పులు తీర్చుకునేవాడని, రాజయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అగ్రహారంలో చనిపోయిన రాజయ్య నిన్న సాయంత్రం 5 గంటలకు అట్లా ఆయన మనస్తాపం చెంది వడ్లు పోతలేవు, అప్పులోళ్ళు ఇంటి చుట్టూ తిరిగిపోతుండ్రు, అప్పులు కట్టాలి, మిత్తిలు కట్టాలి, కష్టమవుతుంది, ఇంకా వడ్లు పోకపోయే, నాది 70వ సీరియల్ నెంబరు, ఇంకా 30 నడుస్తుంది, నా బతికేంది, పైసలు ఎప్పుడు వస్తాయనే మనస్తాపంతో ఆయన మరి బెంబేలు పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ లారీ అయితే ఇది వరకు 5-6 రోజుల నుండి అంబాజీపేటకి అయితే రాలేదు ఇక్కడ. కానీ ఈరోజు రాజయ్య మరి సూసైడ్ చేసుకున్నాడు, ఆయనకు అప్పుల బాధ అయింది, ఆయనకు వడ్లు పోలేదు అనే బాధ కొద్ది చనిపోయిన ప్రెస్లో వచ్చింది, చాలా చోట్ల కూడా చాలా పత్రికలలో వచ్చింది. దాన్ని చూసి మరి అధికారులు ఉఠిన బయలుదేరి, పోలీసు వాళ్ళు ఉఠిన వచ్చి, అందరు ఉఠిన వచ్చి లారీ పంపించి ఇప్పుడు వడ్లు పెడుతుంది. ఇవి రాజయ్యే, చనిపోయిన రాజయ్య వడ్లే. అదే ముందుగా పెట్టుంటే రాజయ్య బతుకు కదా. ఇవాళ ఈ వడ్లు కనుక పోతే, ఈ వడ్లు కనుక లారెక్కిస్తే, ఇదివరకే లారెక్కిస్తే పైసలు పడితే వాళ్ళ రాజయ్య బతుకునా బతకపోనా? వాళ్ళ రాజయ్య చూడు, రాజయ్య బతుకు కదా. ఆ వచ్చిన పైసలతో ఇంత ఏదైనా కట్టుకుంటుండే కదా, అప్పు కట్టుకుంటుండే కదా, ఇంత ఏదైనా జరుగు కదా. మరి ఇప్పుడు ఇవాళ వడ్లు పోకపోవడానికి కారణం గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ చేసడం వల్ల ఇంత ఇబ్బంది వస్తుంది. అంటే చివరికి ఆగమాగమైన రైతు కంటతాడి పెట్టిండు, ధర్నాలు చేసిండు, లాస్ట్కు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని కూడా కలెక్టర్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు. అయినా గవర్నమెంట్ కదలలేదు. చివరికి రాజయ్య అనే వ్యక్తి కూడా ఈరోజు నా వడ్లు పోతలేవు, నాకు అప్పులు ఎక్కువైనా అప్పులు కట్టలేకపోతున్నా అని చెప్పేసి ఆ అప్పుల బాధ తీరలేక, ఈ వడ్లు అమ్ముడు పోక, 70వ సీరియల్ ఎప్పుడొస్తుందో తెలియక ఇదేదో పెట్టుడు ఇవాళ 30వ సీరియల్ 32వ సీరియల్ నడుస్తుంది. ఇదివరకు 4 లారీలు రాలే మొత్తం సెంటర్ పెట్టినప్పటి నుండి. ఈ 32వ నెంబర్ నడిచే దగ్గర ఇప్పుడు రాజయ్య తెచ్చిరు, 70వ సీరియల్ నెంబర్ తీసుకొచ్చి ఇప్పుడు పెడుతుంది. అదే ముందు పెడితే రాజయ్య బతుకుతుండే కదా. ఇవి అట్లని పోతే అందరూ హ్యాపీగా ఉందరు కదా. రైతులు గలగల అయిపోయినాయి, ఎండిపోయినాయి. అసలు మహేశ్వర్ 9కి వచ్చింది. 9 అంటే ఇవి ఇట్లా నలుస్తే నూకలే పరిస్థితి వచ్చింది. ఓ సంచి 42 పెడితే ఆ రైస్ మిల్లుకి పోయేసరికి 41 అవుతుంది. తూకం తక్కువ వచ్చింది. 38 కిలోల సంచులు వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, ఎన్నడూ వినలే ఇప్పటి వరకు. 38 కిలోల సంచి వస్తుంది, ఇంకా 4 కిలోలట తెల్ల సంచులు తెచ్చేయాలన్నట. అంటే విచిత్రమైన సంఘటనలు ఈ ప్రభుత్వం చూపెడుతుంది. రైతులకు సుక్కలు చూపెడుతుంది, రైతులకు అన్యాయం చేస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను కూడా ఎప్పుడు గిన్నేళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఇప్పటి వరకు రైతుకి ఇన్ని కష్టాలు పడంగా ఎప్పుడు చూడలేదు. రైతు రోడెక్కినా పట్టించుకుంటలేరు, రైతు చచ్చిపోయినా పట్టించుకుంటలేరు, రైతు ఆగమైనా పట్టించుకుంటలేరు. రైతుకి ఇంత ఇబ్బంది పడితే ఇంకా రోన్ వస్తుంది, 25కో 26కో రోన్ వస్తుంది. ఎల్లుండి రోన్ వస్తుంది. వర్షాకాలం మొదలైతేనే ఉన్నది, మృగశిర వస్తూనే ఉన్నది. ఇంతవరకు వడ్లు ఎక్కడెక్కడ కుప్పలు ఉన్నాయి. ఇంకా 20 లారీలు వచ్చినా ఒడవని వడ్లు ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తాయి, ఏం కథ? ఆ లారీ ఏదో 4 రోజుల క్రింద నుండి కంటిన్యూ 4-5 లారీలు వస్తే రాజే బతుకు కదా. ఇవాళ ఇంత అధ్వానం ఉంటుంది ఆ ప్రభుత్వం, ఇంత మొద్దు నిద్ర పోతుంది ఆ ప్రభుత్వం. ఆయన బతుకు కదా. ఇంకా నా వడ్లు అయినా మంచిగా నాకు పైసలు వస్తే జనం పైసలు అటు ఇటు కట్టుకుంటా అనుకుంటుండే కదా. అదేదో నిన్న పంపిస్తే అయిపోయి కదా, మొన్న పంపిస్తే అయిపోయాయి. ధర్నాలు చేస్తే చెయ్యొద్దంటారు, ధర్నాలు వేస్తే బెదిరిస్తారు, వడ్లు కొనమంటారు. రైస్ మిల్లర్స్ వాళ్ళు వడ్లు దించుకుంటలేరంటారు. ఆ సుతిల దారాలు లేవు, బార్దాన్ రాదు, వస్తే 38 కిలోలది వస్తుంది. అమలోళ్ళకి అది ఉన్నది.
ఏంది ఇది అసలు? ఇది ఏం గవర్నమెంట్? ఏం చేస్తుంది గవర్నమెంట్? మొద్దు నిద్ర పోతుంది. మంత్రులకు రివ్యూ లేదు, కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు పడదు, అధికారులకు ఎమ్మెల్యేలకు సమన్వయం లేదు, అధికారులకు గవర్నమెంట్కు సమన్వయం లేదు, ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయం లేదు, మంత్రులకు ముఖ్యమంత్రికి సమన్వయం లేదు. ఆ సమన్వయం లేక ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయమైన ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు. పట్టించుకుంటూనే లేదు. ఎండ తీవ్రత ఉన్నది, వడ్లు ఎండుతున్నాయి, గలగల అవుతున్నాయి, మ్యాచ్ తగ్గుతుంది, ఇబ్బంది అవుతుంది, రైతులకు లాస్ అవుతారంటే కూడా పట్టించుకుంటలేదు. కుప్పలు ఇంకా సెంటర్లలో ఉన్నాయి, అన్ని సెంటర్లలో ఇదే పరిస్థితి. ఫోన్ చేస్తేనే, అధికారులకు ఫోన్ చేస్తేనే వస్తే పంపిస్తావు, లారీ పంపిస్తుండ్రు, లేకపోతే లేదు. పట్టించుకుంటూనే లేడు. ఎన్ని వడ్లు పోయినాయి ఇంతవరకు? ఎన్ని వడ్లు కొన్నారు? ఇంకెంత ఉన్నది? ఎంత డిమాండ్ ఉంది? ఎన్ని లారీలు కావాలి? ఎక్కడ ఎంత దించుకుంటుండ్రు? రైస్ మిల్ల పరిస్థితి ఏందనేది రివ్యూ చేసినోడే లేదు. మొత్తం పేపర్ల మటుకు పబ్లిసిటీకి మాత్రం ముఖ్యమంత్రి గారు పెట్టి కలెక్టర్లదే బాధ్యత అంటాడు. కలెక్టర్లు అధికారులదే బాధ్యత, కింద అధికారులది అంటారు. కింద అధికారులకు లారీలు రావాయి, వడ్డు పోవాయి. ఏంది పరిస్థితి? ఇంత దారుణంగా ఉంది. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టాలి. ఇక్కడ రాజయ్య అనే రైతుకు చావుకు కారణం ప్రభుత్వం. ఇవాళ వడ్లు పోతే కనుక ఇదే సెంటర్లో అదే లారీ ఒక 4 రోజుల ముందు ఉంది. ఇవాళ చావుకు కారణం లారీ పెట్టకపోవడమే, ఇక్కడ వడ్లు పోకపోవడమే. ప్రసంత రాసిండ్రు అందరూ. ఏదో మభ్య పెట్టినంత మాత్రాన అది అణిగిపోదు కదా. ఆయన అప్పుల బాధ ఉంది ఆయనకు. ఈ పైసలు వస్తే అప్పు తీర్చుకుంటారు, బాకీ తీర్చుకుంటారు. ఆయన నెంబర్, సీరియల్ నెంబర్ 76. 70. ఇప్పుడు నడిచేది 32. ఇవాళ ఆయన చనిపోయింది కాబట్టి జల్దీ వచ్చిండ్రు, లారీ పంపించిండ్రు. లారీ పంపించిండు. ఇప్పుడు ఆయన వడ్డు పెడుతుండ్రు. ఇంత అన్యాయం ఉంటుందా సీఓ గారు? ఇంత అన్యాయమా? గవర్నమెంట్ లారీలు పంపకపోయే, రైస్ మిల్లుకు దించుకోకపోయేది, సంచులు లేకపోయే, బార్దాన్ రాలే, సుతిలు లేవు, ఎండ కొడుతుంది, గలగల అవుతున్నాయి. సంచి పెడితే కిలోలు తగ్గుతూనే ఉన్నాయి. 38 కిలోల బస్తా వస్తుంది అవయ్య. 38 కిలోల సంచులు వస్తుంది. మిగతా సంచులు అవి ఏమంటారు, ఆ తెల్ల సంచులు తీసుకొచ్చి అవి 15 రూపాయలకు ఒక సంచి కొని 4 కిలోలు వేసి పంపిస్తుండ్రు. ఇంత అన్యాయం నేను ఎప్పుడు చూడలేదు. ఇన్నేళ్ళ నుండి పంట తీస్తున్నారు రైతులు, కానీ ఇంత అన్యాయం అయితే ఎప్పుడు లేదు. ఇది చూడరాదు. ఇప్పుడే అంటే మీ పనితనం, మీ గవర్నమెంట్ పనితనం, మీ అధికారుల పనితనం, మీ అధికారులు ఎట్లా చేస్తున్నారో తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. 30వ సీరియల్ 32వ సీరియల్ నడుస్తుంటే ఆ చనిపోయిందని చెప్పేసి ఆయన వడ్ల కోసం ఇబ్బంది పడుతుండు, అప్పులు తీసుకోలేకపోతుండు. ఈ పైసలు వస్తే అప్పు తీరుతామని చెప్పి చూస్తుండ అంటే ఆయన వడ్లు ఇప్పుడు పెట్టింది, చచ్చిపోయిన ఆయన వడ్లు పెట్టింది. అప్పటిదాకా అయితే పెట్టలే. ఆయన చచ్చిపోయేదానికి మీకు కనవలేదంటే ఇప్పుడు వర్షం పడుతుంది. ఇలా పరిస్థితి ఏంది? ఇంత కుప్పలు చూడండి ఒకసారి, కుప్పలు. ఇప్పుడు వచ్చింది లారీ ఇప్పుడు పంపించిండ్రు. 5 రోజుల తర్వాతనో 6 రోజుల తర్వాతనో ఒక లారీ ఇప్పుడు వచ్చింది. సియోనే చెప్తుండే ఇక్కడ లారీలు వస్తలేవని. ఆ కుప్పలు చూడండి ఒకసారి, అన్ని కుప్పలు ఉన్నాయి, వాటిలో కుప్పలు ఉన్నాయి. ఆ కుప్పలు లారీలు స్టడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కారణమైతే ఆర్థిక ఇబ్బందులలో భాగంగా ఆయన డబ్బులు వస్తే, వడ్ల పైసలు కనుక వడ్లు అమ్ముడు పోతే కనుక వాళ్ళకు మరి ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుండే. కానీ ఈ వడ్లు అమ్ముడు పోకపోవడం వల్ల, వడ్లు సెంటర్లోనే ఉండడం వల్ల 25 రోజుల నుండి సెంటర్కి తీసుకొచ్చి ఆ వడ్లు అమ్ముడు పోలేదు. 25 రోజుల నుండి సెంటర్లోనే ఎండినాయి తప్ప లారీలు రాలేదు, కాంట పెట్టలేదు. ఆ మనస్తాపంతోనే ఆయనే మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ రాజయ్య వడ్లు కనుక తొందరగా పోయి ఉంటే, లారీలు వచ్చి ఉంటే, ఆ సెంటర్ దగ్గరికి ఈ లారీలు అమ్ముడు పోయి ఉంటే కనుక మరి రాజయ్య బతుకుతుండే అనేది అయితే డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ సెంటర్ దగ్గర కూడా పోయేసి వచ్చినాం. వాళ్ళ సెంటర్ ప్రారంభమై ఇన్ని రోజులైనప్పటికీ కూడా 4 లారీల కంటే ఎక్కువ రాలేదు. ఈయనది 72 నెంబర్, రాజయ్య సెంటర్ దగ్గర సీరియల్ నెంబరు 72 కాంట నెంబర్. అది అట్లాంటిది 32 సీరియల్ నెంబర్ నడుస్తుంది. ఆ 32 సీరియల్ నెంబర్ బంద్ చేసిండ్రు. ఇప్పుడు ఇవాళ అధికారులు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.